లోక్సభ నియోజకవర్గాల అంశం దక్షిణాది రాష్ట్రాలలో హీట్ పెంచేస్తోంది. చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు 14 రాజకీయ పార్టీల నేతల సమావేశంలో ఈ డీలిమిటేషన్పై అందరూ గట్టిగా తమ వ్యతిరేక గళం వినిపించారు. ఈ సమావేశానికి ఏపీ నుండి ఎవరూ హాజరు కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మాత్రం తన అభిప్రాయాలను తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అటు బీజేపీని నొప్పించకుండా, ఇటు డీలిమిటేషన్ని సమర్థించకుండా జగన్ చాలా తెలివిగా ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేశాడు. మోడీ అంటే భయంతోనే జగన్ చెన్నై సమావేశానికి హాజరు కాలేదు అని విమర్శలొస్తున్నా కనీసం ఆయన తన వైఖరిని ఒక లెటర్ రూపంలో అయినా రాశారు. మరి ఏపీ సీఎం, కూటమిలో భాగస్వామి చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పటిలాగే కప్పదాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు. దీనిపై సామాన్య జనాలు చంద్రబాబుపై మండిపడుతున్నారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తరాదిన నియోజకవర్గాలు పెరిగి బీజేపీ లబ్ధి పొందుతుందని, దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నిపుణులు అదే మాట చెబుతున్నారు. తమ రాష్ట్రంపై ప్రేమున్న ఎవరైనా సరే దీన్ని ఖండిస్తారు. కానీ ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై నోరెత్తడం లేదు. పవన్ అంటే బీజేపీ భావజాలం భుజానికెత్తుకున్నాడు కాబట్టి ఆయన్ని వదిలేద్దాం, పైగా ఆయన వల్ల జరిగే ప్రయోజనం కూడా ఏమీ ఉండదు. కానీ చంద్రబాబు మాత్రం బీజేపీకి ఎదురెళ్లలేక భయపడి కూర్చున్నారు అనే విమర్శలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. అప్పట్లో బీజేపీ, మోడీలపై అంతెత్తున ఎగిరిన చంద్రబాబు ఇప్పుడు ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన రాజకీయ నేతలకే కాదు, దక్షిణాది ప్రజలకు కూడా నష్టం కలిగించే అంశమే. నిధుల పంపిణీ వంటి వాటిలో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ వాటా వస్తుంటే ఉత్తరాదికి అధిక వాటా వెళ్తోంది. ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలతో సహా ప్రస్తావించారు. యూపీ నుంచి కేంద్రానికి రూపాయి పన్ను అందితే తిరిగి ఆ రాష్ట్రానికి ₹2.73 వెళ్తున్నాయని తెలిపారు. బీహార్కు రూపాయికి ₹6 పైగా నిధులు వెళ్తుంటే తమిళనాడుకు 29 పైసలు, కర్ణాటకకు 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 66 పైసల వాటా మాత్రమే నిధులొస్తున్నాయని రేవంత్ వివరించారు. ఈ వివక్షతో పాటు ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాలు కూడా తగ్గితే అది దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం అవుతుంది. మొన్న సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇంత గట్టిగా తన రాష్ట్రం కోసం పోరాడుతుంటే 45 సంవత్సరాల అనుభవం కల సీనియర్ నాయకుడు, అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఒక టైంలో నేను మోడీ కంటే సీనియర్, మోదీని ఎదిరించగల దమ్మున్న నాయకుణ్ణి నేనే అంటూ చెలరేగిపోయిన చంద్రబాబు ఇప్పుడెందుకు అంత సైలెంట్గా ఉంటున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ఏపీ మీద కేంద్రం ఆధారపడ్డ ఇలాంటి టైంలోనే కదా మన డిమాండ్స్ నెరవేర్చుకోవాల్సింది అని మేధావి వర్గం చంద్రబాబుకి సలహా ఇస్తోంది. పక్క స్టేట్ సీఎం కడిగి పారేశారు. జగన్ కనీసం ఒక లెటర్ రాశారు. మరి నువ్వేం చేశావు బాబు అని నిలదీస్తున్నారు ఆంధ్ర ప్రజలు.